దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ చాలా మధ్యతరగతి వాళ్ళకి ఒక ఊతం, చక్కటి మంచి బడ్జెట్. ఎందుకంటే ఇవాళ 12 లక్షల లోపు ట్యాక్స్ కట్టక్కర్లేదు అనడంలో అది ఆ ఊతం ఎవరికంటే మెయిన్గా ఉద్యోగస్తులు. ఈ ఉద్యోగస్తులు పాపం వాళ్ళు సంపాదించి పనిచేసి సంపాదించిన దాంట్లో ట్యాక్స్ కట్టుకుంటాము, కట్టాల్సిన పరిస్థితి రావటము, వాళ్ళకి మధ్యతరగతి 5 లక్షలు 3 లక్షలు సంపాదించే వాళ్ళు కట్టుకుంటారు. వీళ్ళకి నెలకు ₹1,00,000 అంటే వాళ్ళ ఉద్యోగం, వాళ్ళకు ఒక స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ మెయింటైన్ చేసుకోవాలి. ఒక ఉద్యోగం అంటే ఆ పిల్లల చదువు, ఇది ₹1,00,000 ఏ మూలకి. దాంట్లో మళ్ళీ ట్యాక్స్ కటింగ్ అంటే వాళ్ళు పాపం కష్టపడి పనిచేస్తూ మళ్ళీ ఆర్థిక దుర్భరం భరించాల్సి వస్తుంది కదా. వాళ్ళకి మంచి ఊతం, మంచి డెసిషన్ ఇది. 12 లక్షల లోపు కట్టకూడలేదు, లేకపోతే 15% కట్టాలి కదా. 15% అంటే 1,20,000 పోయింది. వాళ్ళు సంపాదించిన 12 లక్షలు మళ్ళీ దాంట్లో 1,25,000 పోతూ ఉంటే ఇక మరి వాళ్ళని ఇంకో రకంగా వాళ్ళు ఆ డబ్బు సంపాదించాలి ఆలోచన పడుతుంది కదా. కనుక అది కాకుండా వాళ్ళలో ఒక నీతి నిజాయితీకి పనిచేయడానికి వాళ్ళ డబ్బు వాళ్ళకి వెళ్లకుండా అంటే చాలా మంచి డెసిషన్ అది, చాలా మంచి డెసిషన్. అలాగే ఇవాళ తెలంగాణకి ఏమీ రాలేదు ఉంటాయి నార్మల్గా రాజకీయ విమర్శలు, ఇవన్నీ రాజకీయ విమర్శలుగా ఏమీ రాలేదు తెలంగాణకి రావాల్సింది ఒక స్టేట్ వైజ్గా కాదు కదా. మీకు ప్రణాళికలు మీరు ఇచ్చిన వాటికి వస్తాయి, ఫండ్స్ ఎట్లా రావాలో అట్లా వస్తాయి. మీరు అడగగానే మీరు అడిగారు ఇచ్చేయటం అనేది జరగదు కదా. మీరు ఏమి అడిగారు, దానికి ఇవ్వాల్సిన డీసీఆర్లో అయ్యి ఏమైనా ప్రణాళికలో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారా? ఇచ్చిన వాటికి అవి అర్హత ఉన్నాయి. మీరు ఏయని అడగచ్చు, గొంతెం కోరికలు అడగచ్చు రాజకీయం కోసమని. రాజకీయం కోసం అది అడిగాము ఇది ఇస్తామా, ఇది రేపొద్దున ఏమి ఇవ్వలేదు. మీరేమీ చేతకాక మీరు ప్రభుత్వ పరిపాలన లేకుండా, తెలంగాణ ప్రభుత్వం ఇక్కడ పరిపాలన లేదు, ప్రజాపాలన లేదు. ఏదో గాలితరంగా ఏదో మాట్లాడుతున్నారు, ఏదో చిల్లర భాష మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారు అనే అబద్ధాలతోటి వచ్చారు, అబద్ధాలు నడుపుతున్నారు. కనుక వీళ్ళు ఏవో మాట్లాడుతూ ఉంటారు. ఇవాళ బడ్జెట్ చాలా మధ్యతరగతి కుటుంబానికి చాలా ఊతమిచ్చే బడ్జెట్, చాలా మంచి బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆవిడ. అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు మధ్యతరగతి. ప్రతిసారి బడ్జెట్ వాళ్ళకి వీళ్ళకి ఏదైతే మధ్యతరగతి జీవితాలకి వెసులుబాటు కల్పించే బడ్జెట్ రాలా. ఈసారి ఫస్ట్ టైం బ్రహ్మాండంగా సంతోషంగా మధ్యతరగతి కుటుంబాలు, ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలే జీవితంలో అవసరపడేది. ఉన్నవాడు వాడి స్థాయి వేరు, లేనివాడు ఇంకో రకమైన అడిగి పోరాటం వీళ్ళు పోరాటం చేయలేరు, అడగలేరు, ఇచ్చింది పుచ్చుకుని బతకాల్సిన బతుకులు ఈ మధ్యతరగతి వాళ్ళకి ఇలాంటి యువత కల్పించడం చాలా హర్షించదగిన విషయం, ఆహ్వానించదగిన విషయం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.